ఇక్కడ అన్న మేము చిన్న ఉన్నప్పటి నుంచి తింటుండే అన్న. ఓ దాదాపు 10 years నుంచి వచ్చే వాళ్ళ మీరు కూడా? అన్న ఓకే. ఇక తాత మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఓకే. ఇక మంచి క్వాలిటీ అయినా ఫుడ్ అయినా సరే ఏదైనా మంచిగా ఉంటుంది. బాగుంటుంది. నమస్తే గారు. సో ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ ఫుడ్ టిఫిన్? ఏంటి అలాగే అందరూ ఒకటేటి. ఎప్పటి నుంచి పెడుతున్నారా? ఎన్ని సంవత్సరాలు అయితే? ఒక 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలా? ఓకే. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? ఇడ్లీ, దోశ, బొండా. ఒకసారి చూపిస్తారా? చూడండి. ఇగో ఇడ్లీ దోశ ఎంత? 4 రకాలు తెచ్చినారా? హాయ్ అంకుల్, బాగుంటుంది అంకుల్ ఇక్కడ? ఏంటి కష్టమరా మీరు? ఏంటి స్పెషల్ ఇక్కడ? ఏంటి స్పెషల్? ఏది మీ ఫేవరెట్ టిఫిన్? మీ ఫేవరెట్ బోండా? బోండా, ఓకే. ఎన్ని 2 పేటలా? 1 పేట? ₹40 మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. వెరీ గుడ్. ఎప్పుడు వస్తుందా? డైలీ వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? బాగుంటుంది ఇక్కడ. అక్కడ బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అంకుల్ చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నాడు. అవునా? ఎన్ని ఇయర్స్ నుంచి? 20 years, 10 years, మినిమం 15. ఏది మీ ఫేవరెట్ టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీ, ఓకే. థ్యాంక్ యూ. ఏంటి?
ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? ఎప్పుడు వస్తుంటారా? ఇప్పుడు ఇక్కడ బాగుంటుందా ఫుడ్? బాగుంటుంది. టేస్ట్ క్వాలిటీ మంచిగా ఏంటి special? చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నాం, మంచిగా ఉంటుంది. ఎప్పటి నుంచి? ఒక 10 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. అదే నుంచి ఓకే ఓకే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే చట్నీ అంతా బాగుంటుందా? చట్నీ అంతా బాగాలేదు. ఏది మీ ఫేవరెట్ టిఫిన్ ఇక్కడ? మీ ఫేవరెట్ టిఫిన్ అందరికీ చాలా మంది ఇట్లా పోయే రోడ్ మీకు పోయేటోళ్ళు అందరికి ఫేవరెట్. ఇక్కడ అన్నిటికంటే ఏ టిఫిన్ ఎక్కువ తీసుకుంటారు మీరు? మైసూర్ బోండా, ఉత్తప్ప. ఏది చాలా కాదు. ఎవరికై అచ్చమ్మకి అంకుల్ ఎప్పుడు వస్తుంటారు అంకుల్? వస్తుంది. ఎప్పుడు చేస్తున్నారు అంకుల్? ఒక 5 years అవుతుంది. 5 years. అక్కడ పెట్టేవాడు ఇంతకుముందు. ఓకే అక్కడ నుండి అక్కడ పెట్టిండు. అక్కడ నుండి ఇక్కడ పెట్టిండు. బాగుంటుందా ఫుడ్ ఇక్కడ? బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది. ఓకే ఏది మీ ఫేవరెట్ టిఫిన్? ఇడ్లే. ఇడ్లీయా? ఓకే వచ్చి అడిగి పర్మిషన్ ఇస్తాను. మీ నెంబర్ ఇస్తారా? 7 8 4 2 మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. దోశ ఎన్ని? 2? ఒక పేటీ దోశ, సింగిల్ బొండ, సింగిల్ ఇడ్లీ. ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్.
చాలా మంది ఉన్నారు ఈ లైన్లో. టమాటా అయినా యూట్యూబ్ వీడియో చేస్తున్నా. డైలీ కస్టమరా మీరు? బాగుంటుంది కదా టేస్ట్ క్వాలిటీ. ఏంటి స్పెషల్ ఇక్కడ? చట్నీ ఏమో టిఫిన్? అంటే ఎప్పుడు వస్తుంటారా అంటే ఇక్కడికి? రోజు వస్తా. నిన్న ఇవాళ వచ్చిన ఇక డైలీ. బాగుంటుందా అక్కడ? ఇక బాగుంటుంది. టేస్ట్ క్వాలిటీ అంతా బాగుంటుందా? ఓకే. ఏది మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటా అండి? అయ్యా మీ ఫేవరెట్ టిఫిన్? అంటే పండు లేక తంగదు, ఓకే. అందుకోసం దోశ తింటాను. దోశ. ఓకే ఓకే. మరి మా ఆయన కూడా 25 తీసుకొస్తా ఇన్నే తినవని. ఓకే. ఇక ఇద్దరే ఉన్నాము. ఆ. ఆయన 2 సార్లు పోతాడు, నేను అన్న హోటల్లో పోతా. ఆయన 2 తింటా, నేను 1 తింటా. మళ్ళీ వచ్చాను మళ్ళీ ఇంత కట్టుకొచ్చుకుంటాం. నైట్ అన్నం లేదు ఇక. పొద్దున్నే ఆకలి అవుతుంది కదా పార్టీలో అక్కడ తిని వస్తాం. మళ్ళీ మధ్యాహ్నం రాత్రికి లేదు అయితే పడుకుంటాం. అదే ఇక ఆ కూలి ఎత్తుకొని 50 రూపాయలు ఆయనకి 25 ఇస్తా, నేను 25. ఇన్ని తినే ముసలాయన ఉంటాడు ఒక ఆయన, వాడు బాగుంటుంది ఆయన తినేసి అనుకో. అదే. కానీ ఈ ఏజ్లో కూడా ఈయన మస్తు కష్టపడుతుంది కదా, ఇంత పెద్ద వయసులో కూడా. తప్పదు కదా, నాకు 3 పిల్లలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. కష్టం చేసుకుంటున్నా బతుకుతున్నా. అదే ఉండాలి కదా, తప్పదు. బతికిన రోజులు బతకాలి, తర్వాత దేవుడు తీసుకోపోయి. ఉండవండి ఏమన్నా ఓ తప్ప ఉండేమన్నా. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎప్పుడు వస్తుంటారా? రెగ్యులర్గా వస్తామన్న ఇక్కడ. అన్న బాగుంటుంది ఇక్కడ అన్న మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటుండే అన్న. దాదాపు 10 years నుంచి వచ్చేవాళ్ళ మీరు కూడా? అన్న ఓకే. ఇక తాత మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. ఇక మంచి క్వాలిటీ అయినా ఫుడ్ అయినా సరే ఏదైనా మంచిగా ఉంటుంది. బాగుంటుందా? ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు అన్న. ఓకే. మన ఫోకస్ హాస్పిటల్ బిసైడే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది లొకేషన్ ఏమని చెప్పొచ్చు? చంపాపేట్ ఫోకస్ హాస్పిటల్ అన్న ఇది. ఓకే ఓకే. ఫోకస్ హాస్పిటల్ బిసైడే ఉంటుంది. ఓకే. ఒకసారి మీరు కూడా ఒకసారి వచ్చి ఆ బాబాయ్ దగ్గర విజిట్ కండి. ఓకే. ఒకసారి చూడండి ఒకసారి అయితే ఫుడ్ మీకు నచ్చితేనే. ఓకే. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? బోండా. బోండా. ఓకే ఓకే. బాగుంటుంది మీకు తెలిసి చూడండి. అదే థ్యాంక్ యూ.